Welcome to my channel, Bala Niti World. ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన కథ. ఒక ఊర్లో రాంబాబు అనే ఒక వ్యక్తి జీవించేవాడు. అతని భార్య పేరు సుజాత. సుజాత ఆరోగ్యం అంతంత మాత్రమే కావడంతో రాంబాబు ఎప్పుడూ ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఆమెని కంటికిరెప్పలా చూసుకునేవాడు. రాంబాబు ఇంకా సుజాతలకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు కుమార్. అమ్మ ఎప్పుడూ అనారోగ్యంగా ఉండటం వల్ల కుమార్ చాలా బాధపడేవాడు. కొన్నాళ్లు వీళ్ల జీవితం ఇలానే గడిచిపోతుంది. ఒకరోజు అకస్మాత్తుగా కుమార్ వాళ్ళ అమ్మ మరణిస్తుంది. అప్పట్నుండి రాంబాబు దిగులుగా ఉండటం కుమార్కి అస్సలు నచ్చదు. ఒకరోజు ఊర్లో ఒక పెద్దాయన రాంబాబు దగ్గరకు వచ్చి, రాంబాబు, నీ భార్య చనిపోయి దాదాపు సంవత్సరమవుతోంది. ఆ రోజు నుండి చూస్తున్నాను, ఎవరితో మాట్లాడట్లేదు. నీ గురించి నువ్వు పట్టించుకోవట్లేదు. నీ గురించి నువ్వు ఆలోచించకపోయినా కనీసం నీ కొడుకు గురించైనా ఆలోచించి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నీకు భూములున్నాయి, బాగా పంట పండిస్తావు, చాలా మంచివాడివి. నాకు తెలిసిన వాళ్లల్లో ఒక అమ్మాయి ఉంది. వయసు కొంచెం ఎక్కువ, నీ వయసుకు తగ్గట్టుగా ఉంటుంది. ఇప్పటికీ కూతురికి పెళ్లి కాలేదని వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఉంటాడు. నువ్వు సరే అంటే ఆ అమ్మాయితో నీ పెళ్లి జరిపిస్తాను. వద్దు బాబాయ్, నా బిడ్డను నేను బాగా చూసుకోగలను. నాకు నా బిడ్డను చూసుకోవటానికి ఎవరి సహాయం అవసరం లేదు. నాన్నా, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో నాన్నా. ఇప్పుడు నీకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది కుమార్? నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదరా. నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు నాన్న. కానీ నేను పుట్టినప్పటి నుండి అమ్మ అనారోగ్యంతో ఉండటం వల్ల అమ్మతో నేనెప్పుడూ ఉండలేకపోయాను. నువ్విప్పుడు పెళ్లి చేసుకుంటే నేను అమ్మతో గడిపే అదృష్టం నాకు దక్కుతుంది. నేనిప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆ అమ్మాయి మంచిదైతే నిన్ను తల్లిలా చూసుకోగలుగుతుంది. కానీ ఈ రోజుల్లో అలాంటి మనుషులు కరువైపోయారు. నువ్వు చిన్నపిల్లాడివి, ఇప్పుడు నీకేమీ అర్థం కాదు. నువ్వు ఇలాంటి విషయాలు ఆలోచించకూడదు. నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. నువ్వు బయటకు వెళ్ళి ఆడుకో అని రాంబాబు చెప్పగానే కుమార్ మనసులో, నాన్న రెండో పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటాడని పెళ్లి చేసుకోమంటుంటే నాన్న వినట్లేదు. నేను సంతోషంగా లేకపోయినా నాన్నని నేను మునుపట్లాగా సంతోషంగా చూడాలి. నేను ఏదో ఒకటి చేసి నాన్నని పెళ్లికి ఒప్పించాలి. నాన్న, మీరింకో పెళ్లి చేసుకోకపోతే మీతో మాట్లాడను, అన్నం తినను అని కుమార్ చెప్పగానే రాంబాబు పెద్దగా పట్టించుకోడు. అలా ఒక రోజంతా కుమార్ వాళ్ళ నాన్న ఎంత చెప్పినా అన్నం తినకుండా ఉండిపోతాడు. అప్పుడు రాంబాబు మనసులో, కుమార్ ఒక రోజంతా అన్నం తినలేదు. ఇప్పుడు నేను ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే వీడిలాగే మొండి పట్టు పడతాడు. సుజాత లేనప్పటి నుండి కుమార్ చాలా ఒంటరిగా ఉంటున్నాడు. ఎవ్వరితో ఆడుకోవట్లేదు. నేనెలా ఉన్నా వాడు సంతోషంగా ఉండాలి అని రాంబాబు కుమార్ దగ్గరకు వెళ్ళి, కుమార్, నువ్విలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. పొద్దున నుండి ఏమీ తినలేదు. నువ్వు ఆకలికి తట్టుకోలేవు. వచ్చి అన్నం తిన్నాన్నా. మీరు పెళ్లికి ఒప్పుకోండి, అప్పుడు నేను అన్నం తింటాను. సరే, నేను పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటానంటే చేసుకుంటాను. ఇప్పుడు ఒప్పుకున్నాను కదా, అన్నం తిను. అలా రాంబాబు పెళ్లికి ఒప్పుకుంటాడు. 15 సంవత్సరాల తర్వాత, బాబు కుమార్, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. నువ్వెళ్ళి కొన్ని సరుకులు తీసుకునిరా బాబు. అదేంటి పిన్ని, ఈ నెల మొదట్లో నెలకు సరిపడా డబ్బిచ్చాను కదా. ఇచ్చావు నాయనా, కానీ నీ తమ్ముడు కాలేజీలో చదువుకుంటున్నారు కదా, వాడికి అత్యవసరంగా ఏదో కావాల్సి వచ్చిందంట. అందుకని వారికి పంపించాను కుమార్. ఈ విషయం నాతో ముందే చెప్పుండొచ్చు కదా పిన్ని. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేదు. నేను పంట దిగుబడిలో వచ్చిన డబ్బంతా మీకే ఇచ్చేశాను. సరే ఉండండి, ఇవాళ జమీందారి గారి దగ్గర ఏదైనా పనిచేసి డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి కుమార్ వెళ్ళిపోతాడు. అప్పుడు లతా కూతురు కరుణ, అమ్మా, పాపం అన్నయ్య ఎంతో కష్టపడి సంపాదిస్తున్న డబ్బంతా నీకే ఇస్తున్నాడు. నువ్వేమో ఆ డబ్బుని అదుపు లేకుండా ఖర్చు చేస్తావు. అలా ఖర్చు చేస్తే ఎంత డబ్బు సంపాదించినా మిగలదు. అన్నయ్య అంత కష్టపడి పనిచేసినానా నువ్వు అడిగినవన్నీ చేయటానికి మళ్ళీ ఎవరి దగ్గరో కూలివాడిలాగా పనిచేస్తున్నాడు. నిన్ను అన్నయ్య ఎందుకు ఇంత గుడ్డిగా నమ్ముతున్నాడో అర్థం కావటం లేదు. ఏంటే నేనేంటో అబద్ధాలు చెప్పి డబ్బు కాజేసినట్టు మాట్లాడుతున్నావు. నీ అన్నయ్య పట్నంలో చదువుకుంటున్నారు కదా, వాడికి ఏవేవో అవసరాలు ఉంటాయి. అందుకని డబ్బు పంపిస్తున్నాను.
నన్ను కుమార్ ఎప్పుడూ నమ్ముతాడు, ఎందుకంటే వాణ్ణి నేనంత ప్రేమగా పెంచాను. మరి నేను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను అన్నయ్యని నువ్వెంత ప్రేమగా చూసుకుంటున్నావో. అన్నయ్య చదువుకుంటుంటే నాన్నకి సహాయంగా ఉండాలని చెప్పి అన్నయ్య చేత చదువు మాన్పించి పనికి వెళ్ళేలా చేశావు. ఇప్పుడేమో అన్నయ్య సంపాదిస్తున్న డబ్బుని లెక్క లేకుండా నీ కొడుకి పంపించి వాణ్ణి చెడగొడుతున్నావు. వాడికన్నీ నీ బుద్ధులే వచ్చాయి, ఒక్కటి కూడా పనికొచ్చే పని చెయ్యడు. నువ్వు నా కూతుర్లా ఎలా పుట్టేవే? సొంత తల్లితో మంచి చెడు లేకుండా నిలదీసి మాట్లాడతావు. నీ సొంత అన్నను పట్టుకుని పరాయి వాడిలాగా మాట్లాడతావు. పరాయి మనిషి కొడుకు కుమార్ని పట్టుకుని సొంత అన్నలాగా ఎప్పుడు వావాడుతోనే ఉంటావు. ఎప్పుడు వాడి గురించి ఆలోచిస్తుంటావు. అవును, నేనెప్పుడు కుమార్ అన్నయ్య గురించే ఆలోచిస్తాను. ఎందుకంటే కుమార్ అన్నయ్య నాకు సొంత అన్న కంటే ఎక్కువ. అంతెందుకు, కన్న తల్లి కంటే కూడా ఎక్కువ. ఇన్ని రోజుల నుండి నాన్న మంచానికి అంకితమైపోయాడు. అప్పటి నుండి కుమార్ అన్నయ్యే నాకు నాన్నైపోయాడు. చిన్నప్పటి నుండి నన్ను ఆడించేవాడు. నాకు ఏదైనా అవసరం ఉంటే నిన్నడగక ముందే నాకు తెచ్చిపెట్టేవాడు. ఈ ప్రపంచంలో నాకు కుమార్ అన్నయ్య కంటే ఎవరూ ముఖ్యం కాదు అని కరుణ చెప్తుంది. నిజంగానే కరుణకి కుమార్ కంటే ఎవరూ ఎక్కువ కాదు. తల్లి, తండ్రి, అన్న, స్నేహితుడు, ఇలా కరుణకి అన్నీ కుమారే చూసుకునేవాడు. కరుణ, నేను పిన్నికి కొంచెం డబ్బులిచ్చి మిగిలిన డబ్బులు నీ గదిలో పెట్టాను. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమైనా కావాలంటే తీసుకో. నాకెందుకన్నయ్యా? నాకు కావలసినవన్నీ నువ్వు అడగకుండానే తెచ్చిపెడుతుంటే ఇక నాకు డబ్బు అవసరం ఏముంటుంది చెప్పు? ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి నువ్వు ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా అంతా మాకే ఇచ్చేస్తావు. నువ్వే పెట్టుకోవచ్చు కదా అన్నయ్య. నాదేముందమ్మా, పంట దిగుబడి వచ్చినప్పుడల్లా చేతి నిండా డబ్బుంటుంది. అవసరమైతే అప్పుడు తీసుకుంటాను, లేకుంటే ఏదో ఒక పని చేసి సంపాదించుకుంటాను. నీకు ఏదైనా అవసరమైతే డబ్బులు ఎలా వస్తాయి చెప్పు? అలా కుమార్ కరుణని ఎంతో బాగా చూసుకునేవాడు. ఒకరోజు లత కొడుకు కళ్యాణ్ ఇంటికి వస్తాడు. కళ్యాణ్, ఎలా ఉన్నావురా? బావున్నా అమ్మా, నువ్వెలా ఉన్నావు? చెల్లి ఎలా ఉన్నావు? బావున్నా గాని రేయ్, అమ్మకు ఉత్తరం పంపించినప్పుడల్లా డబ్బులు కావాలని రాస్తున్నావు. ఇంతకీ ఆ డబ్బంతా ఏం చేస్తున్నారా? నువ్వు వేసుకున్న బట్టలు ఉన్న తీరు చూస్తుంటే డబ్బంతా వీటికే తగలేస్తున్నట్టున్నావు. ఇది నా బిడ్డ రాగానే మొదలు పెట్టేసింది. అవన్నీ నువ్వేం పట్టించుకోదులే కళ్యాణ్. నువ్వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకో. నీకిష్టమైనవి అన్నీ వండి పెడతాను. ఒకరోజు పెళ్లిళ్ళ పేరయ్య లతా దగ్గరికి వచ్చి, అమ్మా, మీ కొడుకు కుమార్కి ఒక మంచి సంబంధం తెచ్చాను. చూడండి గిరీశం గారు, నేను మీకు ఇదివరకే చాలా సార్లు చెప్పాను, మీరు కుమార్కి సంబంధాలు తీసుకుని రావద్దని. మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదా? అది కాదమ్మా, నీ భర్త నాకు మంచి మిత్రుడు. మంచి సంబంధాలేమైనా తెలిస్తే నాకు మన కుమారే గుర్తొస్తాడు. చాలా మంచివాడు, కష్టపడతాడు. ఇలాంటి అబ్బాయికి ఒక మంచి అమ్మాయితో వివాహం జరిపిస్తే కుమార్ సంతోషంగా ఉంటాడని చెప్తున్నాను. కానీ మీరెందుకో కుమార్ పెళ్లి విషయం మాట్లాడుతుంటేనే కోప్పడుతున్నారు. కుమార్కి వయసు కూడా మీద పడుతోంది. ఇప్పుడు పెళ్లి చెయ్యకపోతే తర్వాత సంబంధాలు దొరకడం కష్టం. కుమార్ వయసు మీద పడుతున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదంటే బహుశా మీ సొంత కొడుకు కాదనేమో అని గిరీశం గారు చెప్పగానే లత మనసులో, ఈ పేరయ్య నా భాగోతమంతా బయట పెడుతున్నాడు. వీడితో నేను జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏదో ఒకటి చేసి వీడిని ఈ ఛాయలకు రానివ్వకుండా చెయ్యాలి. ఎంత మాటన్నారు గిరీశం గారు? ఇన్ని రోజుల నుండి నా బిడ్డ కుమార్ని నా కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకున్నాను. అలాంటిది మీరిలా అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను సంబంధాలు వద్దని చెప్తోంది ఎందుకంటే మా బంధువుల్లో ఒక మంచి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కుమార్కి వరుసవుతుంది. నేను కుమార్కి ఆ అమ్మాయితోనే పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ అమ్మాయి చదువుకుంటోంది. చదువు పూర్తి కాగానే కుమార్కి ఆ అమ్మాయితో పెళ్లి జరిపించేస్తాను. అవునా అమ్మా, నేను మీ గురించి తప్పుగా ఆలోచించాను. నన్ను క్షమించండి అని చెప్పి పెళ్లిళ్ళ పేరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు కళ్యాణ్, అమ్మా, నిజంగానే అన్నయ్యకి మీ బంధువుల్లో అమ్మాయి ఉందా? నాకెప్పుడు చెప్పనేలేదు. ఎవరా అమ్మాయి? అలా ఎవరూ లేరు కళ్యాణ్. మరెందుకు పేరయ్యతో అబద్ధం చెప్పావు? ఎందుకంటే ఇప్పుడు మీ అన్నయ్యకి పెళ్లి చేశామనుకో, అప్పుడు వారికి ఒక భార్య వస్తుంది. అప్పుడు వచ్చిన డబ్బంతా అదే తీసుకుంటుంది. అప్పుడు నీకు నేను ఇన్ని రోజులు డబ్బు పంపించినట్టు ఇక పంపించలేను. అప్పుడు నిన్ను నేను ఎలా చదివించగలను? అంతేకాదు, నీ చెల్లికి పెళ్లి చేయాలన్నా వారే చెయ్యాలి. మన ఇంట్లో డబ్బులు సంపాదిస్తున్నది వాడొక్కడే.
ఇప్పుడు మనం వాడికి పెళ్లి చేస్తే మన చేతులారా మనమే మన జీవితాలను నాశనం చేసుకున్నట్టవుతుంది. కాబట్టి నీ చెల్లికి పెళ్ళయి నీ చదువు పూర్తయి నీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ అన్నయ్యకు పెళ్లి చెయ్యను అని లత ఇంకా కళ్యాణ్ మాట్లాడుకుంటుంటే కరుణ వినేస్తుంది. అప్పుడు కరుణ మనసులో ఆఖరికి వీళ్ళింత నీచారికి దిగజారుతారని నేనస్సలు అనుకోలేదు. పాపం అన్నయ్య చిన్నప్పటి నుండి అమ్మని గుడ్డిగా నమ్ముతూనే ఉన్నాడు. ఇప్పుడు నేను అన్నయ్యకి ఈ విషయం చెప్పినా అన్నయ్య నమ్మడు. వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నానని తెలిస్తే నా చదువు మాన్పించి పెళ్లి చేసి పంపించేస్తారు. అన్నయ్యకు పెళ్ళైతే అన్న ఒక కుటుంబం ఉంటుందని ఇన్ని రోజులు అనుకునేదాన్ని వీళ్ళు అది కూడా జరగనిచ్చేలా లేరు. నేనే ఏదో ఒకటి చేసి అన్నయ్యకు పెళ్లి జరిపించాలి అని ప్రియా కుమార్కి ఎలాగోలా ఒక మంచి అమ్మాయితో వివాహం జరిపించాలని ఆ రోజు నుండి ఆలోచిస్తూనే ఉంటుంది. అలా 1 సంవత్సరం గడిచిపోతుంది. ఇప్పుడు కళ్యాణ్ చదువు పూర్తయిపోయి ఉద్యోగం కూడా చేస్తూ ఉంటాడు. అంతేకాదు కరుణ కూడా తన డిగ్రీ పూర్తి చేసుకుంటుంది. కాలేజీ చివరి రోజు కరుణ స్నేహితురాలు హేమ, కరుణ, నేను నీతో చాలా రోజుల నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాతో చెప్పడానికి ఎందుకే అంతగా ఆలోచిస్తున్నావు? మనం ఒకే ఊర్లో పుట్టి పెరిగాం, చిన్నప్పటి నుండి కలిసే చదువుకుంటున్నాం. మరెందుకే ఇన్ని రోజులు ఆలోచించావు? అదేంటో చెప్పు. నాకు మీ అన్నయ్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి మీ అన్నయ్యని చూస్తున్నాను. చాలా రోజుల నుండి ఇష్టపడుతున్నాను. కానీ మీ అన్నయ్యతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. వదిలే హేమా, నువ్వు చాలా మంచిదానివి. వాడు చూడ్డానికి అమాయకంగా కనపడతాడంతే. వాడికి నీ అంత మంచి అమ్మాయి, ఇంకా అణుకువ కలిగిన అమ్మాయి అస్సలు సరిపోదు. నీ మంచి కోసమే చెప్తున్నా, అర్థం చేసుకో. ఏంటే మీ అన్నయ్యని వాడు వీడు అంటున్నావు? నిన్ను చిన్నప్పటి నుండి తండ్రిలాగా పెంచాడు, ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. అలాంటి ఆయనకి నువ్విలాగేనా విలువిచ్చేది? కాస్త ఆగు. నువ్వు ప్రేమిస్తోంది కుమారన్నయ్యనా? అవును, మీ కుమారన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. మొదట్లో నేను మా కళ్యాణేమో అనుకున్నాను. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది హేమ. నీలాంటి మంచి అమ్మాయి మా అన్నయ్యని ఇష్టపడటం, ఇంకా మా అన్నయ్య లాంటి మంచి అబ్బాయి నీకు భర్త అయితే మీరు జీవితాంతం చాలా సంతోషంగా ఉంటారు. కానీ నువ్వేమో చదువుకున్నావు, మా అన్నయ్య ఏమో ఒక రైతు. ఈ పెళ్లికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా కాదు కరుణ, ఒప్పుకున్నారు కూడా. చిన్నప్పటి నుండి నేను ఏమడిగినా మా నాన్న కాదనలేదు. మా అమ్మా నాన్నల దగ్గర నేను ఏ విషయం దాయలేను. అందుకే నేను మా అమ్మా నాన్నలకి నా ప్రేమ విషయం చెప్పేశాను. కుమార్ గారు చాలా మంచివారు కాబట్టి, పైగా నేను కుమార్ గారిని పెళ్లి చేసుకుంటే ఉన్న ఊర్లోనే ఉండొచ్చని సంతోషంగా ఒప్పుకున్నారు. నా చదువు పూర్తి కాగానే మీ ఇంటికి వచ్చి మాట్లాడతామని చెప్పారు. వద్దు హేమ, మీ అమ్మా నాన్నలే మా ఇంటికి సంబంధం, మాట్లాడడానికి రావద్దని చెప్పు. ఎందుకు కరుణ? ఇప్పుడు మా అమ్మా నాన్నలు మీ ఇంటికి వచ్చి మాట్లాడితేనే కదా మా పెళ్ళవుతుంది. ఈ పెళ్లి విషయం మా అమ్మకి అస్సలు తెలియకూడదు. మా అమ్మ కుమార్ అన్నయ్యకి సవతి తల్లైనా కనన్న తల్లిలాగా చూసుకుంటుందని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటుంటారు. కానీ మా అమ్మ కుమార్ అన్నయ్యని కేవలం డబ్బు కోసమే ప్రేమగా చూసుకున్నట్టు నటిస్తుంటుంది. నా పెళ్ళయ్యేంత వరకు కుమార్ అన్నయ్యకు పెళ్లి చెయ్యకూడదని ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా అన్నయ్యకి పెళ్లి చెయ్యలేదు. ఒకవేళ నా పెళ్ళైన తర్వాతైనా అన్నయ్య పెళ్లి గురించి ఆలోచిస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఇప్పుడు మీ వాళ్ళు మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడితే మా అమ్మ ఎలాగైనా చెరగొట్టేస్తుంది. దీనికి పరిష్కారం నేనే ఏదో ఒకటి ఆలోచించి నీకు చెప్తాను. తర్వాత ప్రియ ఇంటికి వెళ్ళి, అమ్మా, ఇప్పుడు నా చదువు పూర్తయింది కదా, ఇకేం చేస్తే బాగుంటుందంటావు? ఎలాగో చదువు పూర్తయింది కాబట్టి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుంది. నేనేమైనా నీ కొడుకనుకుంటున్నావా? నువ్వు చెప్పిన దానికల్లా గంగిరెద్దులాగా తలూపడానికి? నువ్వు చెప్పిన మాట నేనస్సలు వినను. నేనింకా పై చదువులు చదవాలనుకుంటున్నాను. మర్యాదగా నేను చదువుకోటానికి ఒప్పుకో, లేకపోతే నీ అంతు చూస్తాను. నీకెంత ధైర్యమే! నన్నెదిరించే అంత ధైర్యం నీకెక్కడిదే? ఇన్ని రోజులు ఏదో నాకు సలహాలిస్తుంటే చిన్న పిల్లలే అని వదిలేసా. ఇప్పుడు నా అంతు చూస్తానని నన్నే బెదిరిస్తావా? మర్యాదగా పెళ్లి సంబంధం చూస్తాను. నోరు మూసుకొని పెళ్లి చేసుకుని అత్తగారింటికి బయలుదేరు. కాదు కూడదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. నేను చెప్పినట్టు నువ్వు చేస్తావో, లేకుంటే నువ్వు చెప్పినట్టు నేను చేస్తానో చూద్దాం. తర్వాత
ప్రియ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్లి, అన్నయ్య, ఈ విషయంలో నువ్వే నాకు సహాయం చేయాలి. కరుణెందుకమ్మా ఏడుస్తున్నావు? నీకేం సహాయం కావాలో చెప్పు, నేను తప్పకుండా చేస్తాను. అంతేగాని ఇలా ఎప్పుడు ఏడవకు తల్లి, నేను తట్టుకోలేను. అసలు ఏం జరిగిందో చెప్పు. నేను పై చదువులు చదవాలని ఆశపడుతున్నాను, కానీ అమ్మ మాత్రం వెంటనే పెళ్లి చేసేస్తానని, నువ్వెలా చదువుకుంటావో చూస్తానని నన్ను బెదిరిస్తోంది. నేను బాగా చదువుకునుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని ఆశపడుతున్నాను. అమ్మ నాకు నిజంగానే పెళ్లి చేసి పంపించేస్తుందేమో అని భయంగా ఉంది అన్నయ్య. నువ్వు బాధపడద్దు కరుణ. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నువ్వు ఎవరినీ ఏమీ ఆశించకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడొచ్చు. సరపద, వెళ్ళి పిన్నితో మాట్లాడి ఎలాగోలా ఒప్పిద్దాం. కానీ అన్నయ్య, అమ్మ ఎంత చెప్పినా ఒప్పుకోదు. కరుణ, ముందు నేను వెళ్ళి మాట్లాడతాను. ఒకవేళ ఒప్పుకోకపోతే నేను నీకు మాటిస్తున్నాను, ఎలాగైనా నిన్ను నేను చదివిస్తాను, సరేనా అని చెప్పి కరుణ ఇంకా కుమార్ లత దగ్గరికి వెళ్లి, పిన్ని కరుణ పై చదువులు చదవాలనుకుంటోంది, కానీ అందుకు నువ్వు ఒప్పుకోవట్లేదని బాధపడుతోంది. మన కరుణ బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఎవరినీ ఏమీ ఆశించకుండా జీవితాంతం సంతోషంగా బ్రతకగలదు. నేను చదివించడానికి ఒప్పుకోలేదని నిన్ను రాయబారంగా తీసుకొచ్చిందా? నేనిది చదువుకోవటానికి అస్సలు ఒప్పుకోను. ఆడపిల్లకు ఈ మాత్రం చదువు సరిపోతుంది. ఒక మంచి సంబంధం చూసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసేస్తాను. పిన్ని, ఎందుకింత కఠినంగా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు కరుణకి ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేయడం? నేను కరుణను చదివించాలనుకుంటున్నాను. దాన్ని చదివించడానికి నువ్వెవరు? ఇన్ని రోజులు నువ్వు సంపాదించే డబ్బు కోసం నీతో ప్రేమగా నటించాను. ఇప్పుడు నా కొడుకు బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇప్పుడు నీతో మాకు సంబంధం లేదు. ఇక నుండి నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. రేపో మాపో నా కొడుకు వచ్చి మమ్మల్ని పట్నానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అంతవరకు నీ హద్దుల్లో నువ్వుంటే చాలా మంచిది అని లత చెప్పగానే కుమార్ బాధతో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. అప్పుడు కరుణ, నీ కొడుకు దగ్గరికి నువ్వే వెళ్ళు. నేను మీతో చచ్చినా రాను. ఇప్పుడే మేము ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాం. అన్నయ్య, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. పద, మన ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఒక్కసారిగా పిన్ని మాటలు విని నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు కరుణ. ఇక నాకంటూ ఎవ్వరూ లేరన్న బాధలో ఉండిపోయాను. కానీ నాకు నువ్వు ఉన్నావని చిన్నప్పటి నుండి గుర్తు చేస్తూనే ఉన్నావు తల్లి. నువ్వు కోరుకుంటున్నట్టుగానే నిన్ను నేను బాగా చదివిస్తాను కరుణ. పద, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని కుమార్ చెప్తాడు. అప్పుడు లత, వెళ్ళవే వెళ్ళు కన్న తల్లి. సొంత అన్నయ్య కంటే నీకా పరాయివాడే ఎక్కువయ్యాడా? వెళ్ళు. నువ్వెన్నాళ్ళు వాడి దగ్గరుంటావో నేను చూస్తాను అని లత కరుణతో చెప్తుంది. అప్పుడు కరుణ మనసులో, నీ దగ్గర నుండి అన్నయ్యను వేరు చెయ్యాలని, నీ అబద్ధపు ప్రేమ అన్నయ్యకు తెలియాలానే నేను నిన్ను కావాలని రెచ్చగొట్టాను. ఇన్నాళ్లకు అన్నయ్యకు నీ గురించి నిజం తెలిసింది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. తర్వాత కరుణ ఇంకా కుమార్ ఊర్లోనే వేరే ఇంట్లో ఉంటారు. ఒకరోజు కరుణ కుమార్తో, అన్నయ్య, నేను నిన్నొకటి అడుగుతాను. నువ్వు కాదనకుండా ఒప్పుకోవాలి. నేను నీ మాట కాకుండా ఎవరి మాట వింటాను కరుణ? అదేంటో చెప్పు. నేను నీకు ఒక మంచి అమ్మాయితో వివాహం జరిపించాలని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మకు డబ్బులు రాదని అమ్మ నీకు పెళ్లి చేయలేదు. నీకు వయసు మీద పడుతోంది. నాకు తెలిసిన ఒక మంచి అమ్మాయి ఉంది. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ముందు నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకో. తర్వాత నీకు పెళ్లి చేసి నేను పెళ్లి చేసుకుంటాను. నేను చదువుకుని పెళ్లి చేసుకునేసరికి నీ వయసు పెరిగిపోతుంది. ఇకనైనా నా గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచించు. నువ్వు పెళ్లి చేసుకుంటేనే నేను చదువుకుంటాను. లేకుంటే నేనస్సలు కాలేజీకే వెళ్ళను. అంత పని చెయ్యొద్దు కరుణ. నేనసలు ఇల్లు వదిలి వచ్చిందే నిన్ను చదివించడానికి. సరే, పెళ్లి చేసుకుంటాను. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో కాదు, నా స్నేహితురాలు హేమ. తనకి నువ్వంటే చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని చెప్పింది. నీతో ఎలా చెప్పాలో తెలియక నాతో చెప్పింది. హేమ చదువుకున్న అమ్మాయి. తనకి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసే అబ్బాయి భర్తగా వస్తాడు. నాలాంటి రైతు హేమకి సరిపోడు. అన్నయ్య, నువ్వు చాలా మంచివాడివి. హేమని చాలా బాగా చూసుకోగలవన్న నమ్మకంతో నిన్ను ప్రేమించింది. స్వయాన హేమ వాళ్ళ నాన్నగారే ఒప్పుకున్నారంట. ఎందుకంటే నువ్వు మంచివాడివి. ఏ పంట పండించినా
చేతి నిండా డబ్బులు సంపాదిస్తావు. హేమ నిన్ను పెళ్లి చేసుకుంటే ఒక్కగానొక్క కూతురు ఉన్న ఊర్లోనే ఉంటుంది. ఇంకా నువ్వు అన్ని విధాలా హేమకి తగ్గవాడివి కాబట్టే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వంటే ఇష్టం అని చెప్పి కరుణ కుమార్ని ఒప్పిస్తుంది. అలా ఒకరోజు కరుణ పెళ్లిళ్ల పేరయ్య అయిన గిరీశం గారిని పిలిపించి, మీరు ఈ ఊరి చంద్రయ్య గారి కుమార్తె వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అన్నయ్యకి పెళ్లి సంబంధం మాట్లాడి రావాలి గిరీశం గారు. మీ అమ్మగారు మీ బంధువుల పిల్ల ఎవరో ఉందని చెప్పారు కదమ్మా, ఆ సంబంధం ఏమైంది? అని గిరీశం అడగ్గానే కరుణ జరిగిందంతా పేరయ్య గారితో చెప్తుంది. అప్పుడు గిరీశం, కుమార్ నా మిత్రుడి కొడుకు కాబట్టి ఆ అబ్బాయికి ఒక మంచి అమ్మాయితో వివాహం జరిపించాలని ఎంతగానో ప్రయత్నించాను. ఆఖరికి మీ అమ్మ చేత మాటలు కూడా పడ్డాను. కానీ ఆ దేవుడు ఈ అవకాశం మళ్ళీ నాకే ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. అలా కరుణ ఇంకా గిరీశం గారు ఇద్దరూ కలిసి గుట్టుచప్పుడు కాకుండా కుమార్కి హేమతో వివాహం జరిపిస్తారు. అలాగే కుమార్ కరుణని పై చదువులు చదివిస్తుంటాడు. ఇక హేమ కుమార్ని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంటుంది అక్కడ లత కళ్యాణ్తో. బాబు కళ్యాణ్, నీకు ఉద్యోగం వచ్చి ఇన్ని రోజులైంది, నాకు ఒక్క రూపాయి కూడా చూపించలేదేంట్రా? వచ్చిన జీతమంతా ఏం చేస్తున్నావు? నా దగ్గరే ఉందిలేమ్మా. రే, నేనిక్కడ ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను. నన్ను కూడా పట్నానికి తీసుకున్నోళ్ళరా? నిన్ను ఇప్పుడు నా దగ్గరికి తీసుకెళ్లడానికే వచ్చానమ్మా. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో, రేపు మనం పట్టణానికి బయలుదేరుతాం. తర్వాత కళ్యాణ్ లతని పట్టణానికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు కళ్యాణ్ వాళ్ళింట్లో ఎవరో అమ్మాయి కూర్చుని ఉంటుంది. అప్పుడు లత, బాబు కళ్యాణ్, ఎవర్రా ఈ అమ్మాయి? మన ఇంట్లో ఎందుకుంది? అమ్మా, ఈ అమ్మాయి మా ఆఫీస్లోనే జాబ్ చేస్తుంది. ఇక్కడ బాడుగలు ఎక్కువగా ఉంటాయని మేమిద్దరం ఈ ఇంట్లో కలిసి ఉంటున్నాం. అలా అయితే మనకు సగం బాడియో తగ్గుతుంది కదా. అదేంట్రా, కలిసి ఉండాలంటే అబ్బాయితో కలిసి ఉండాలి గాని అమ్మాయితో ఉండటం ఏంట్రా? నాకేమీ అర్థం కావడం లేదు. అమ్మా, పట్నంలో ఇవన్నీ మామూలే. అబ్బాయితో ఉంటే వాడు బాడుగ ఒక నెల ఇస్తే ఇంకో నెల ఇవ్వడు. అప్పుడు నాకే ఇబ్బంది. కాని అమ్మాయి అయితే కరెక్ట్గా బాడుగిచ్చేస్తుంది. నేను ఇల్లు వెతుకుతుంటే సరిగ్గా అదే సమయానికి ఈ అమ్మాయి కూడా ఇంటి కోసం వెతుకుతుంటే కలుసుందామని నేనే చెప్పాను. ఇక్కడ ఇలా ఉండటం సర్వసాధారణం. నువ్విదంతా ఏమీ పట్టించుకోకుండా సంతోషంగా ఉండు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు లత, ఈ అమ్మాయి ఏంట్రా, మన కోసం చేసుకున్న భోజనం తను క్యారీ కట్టుకుని తీసుకెళ్తోంది. ఒక రోజైతే పర్లేదులే అనుకోవచ్చు, రోజూ తీసుకుని వెళ్తోంది. పైగా ఇంట్లో ఒక్క పని కూడా చెయ్యట్లేదు. ఈ అమ్మాయి ప్రవర్తన నాకేమీ నచ్చట్లేదు. నువ్వు ఈ అమ్మాయిని ఇల్లు ఖాళీ చేయమని చెప్పు. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు కదా, మనిద్దరమే ఈ ఇంట్లో ఉందాం. ఇంకెవ్వరూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అమ్మా, ఆ అమ్మాయికి వంట చేయడం రాదు. ఇన్ని రోజులు నేనే వంట చేశాను. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా అని నేను చెయ్యట్లేదంతే. సరే, వేరే పనులేవైనా చెయ్యమని నేను ఆ అమ్మాయికి చెప్తాలే అమ్మా. ఒకరోజు లత, ఏంటమ్మాయ్, ఎంత మాత్రం ఉద్యోగం చేస్తుంటే నీ పని కూడా నువ్వు చేసుకోలేవా? వంట రాకపోతే అది చేయకపోయినా పర్లేదు, వేరే పనులేవైనా చెయ్యొచ్చు కదా. తిన్న గిన్నె కూడా కడగకుండా అక్కడ పడేసి వెళ్ళిపోతావు. నీ ఎంగిలి గిన్నెలు కడిగేంత దౌర్భాగ్యం నాకెందుకే? నీలాంటి దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నందుకు ముందు నా కొడుకుననాలి అని లత ఆ అమ్మాయితో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఈవ విషయం కళ్యాణ్తో చెప్తుంది. అప్పుడు కళ్యాణ్, అమ్మా, ఎందుకు ఈ అమ్మాయిని తిట్టావంట? ఇంట్లో ఒక్క పని కూడా చేయకుండా తేరగా తిని కూర్చుంటే తిట్టకుండా ఉంటారా? ఇంకా నయం, బయటికి గెంటేలేదు. సంతోషించు. బయటికి వెళ్లాల్సింది ఆ అమ్మాయి కాదు, నువ్వు. ఏంట్రా పరాయి దానికోసం సొంత అమ్మనే వెళ్ళిపోమంటున్నావు? అమ్మా, ఆ అమ్మాయి పరాయిదేం కాదు, నా భార్య. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని కళ్యాణ్ చెప్పగానే లత బాధతో కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోతుంది. ఈ అమ్మనెంత మోసం చేసావురా? నాకు తెలియకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకోగలిగావురా? నువ్వు అడిగిందల్లా ఇచ్చి కడుపుడు పెట్టుకుని చూసుకున్నాను కదరా. ఇలాంటి బుద్ధి నీకెక్కడి నుండి వచ్చిందిరా? ఈ బుద్ధి నాకు నీ దగ్గర నుండే వచ్చింది. ఇన్నేళ్లుగా నువ్వు అన్నయ్యని మోసం చేసినప్పుడు లేని బాధ నేను పెళ్లి చేసుకుంటే వచ్చిందా? అప్పటికి నిన్నిక్కడికి తీసుకుని రాకూడదు అని అనుకున్నా. కాని ఏం చేస్తాం, ఇక్కడ మాకు వంట చేసి పెట్టడానికి, ఇంటి పనులు చేయడానికి పని మనిషికి బదులు నువ్వుంటావని తీసుకుని రావాల్సొచ్చింది. నువ్విలా నా భార్యను తిరుతుంటే నేను చూస్తూ కూర్చోలేను. నువ్విక్కడేమీ ఉండాల్సిన అవసరం లేదు. నువ్విక ఊరికి వెళ్ళిపో అని కళ్యాణ్ చెప్తాడు. తర్వాత లత బాధగా కుమార్ దగ్గరకు వెళ్తుంది. బాబు, కుమార్, నన్ను క్షమించు నాయనా. పిన్ని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?
నిన్ను మోసం చేసి మరి కళ్యాణ్కి డబ్బులు పంపించేదాన్ని. అందుకే దేవుడు వాడి వల్లే నాకు బుద్ధి వచ్చేలా చేశాడు. వాడు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. పని మనిషిలాగా పడుంటానన్న ఉద్దేశంతో ఇంటికి తీసుకెళ్లాడు. ఆఖరికి భార్య కోసం నన్ను ఇంట్లో నుండి గెంటేశాడు. నేను నీకు చాలా అన్యాయం చేశాను. చిన్నదైనా నా కూతురు కరుణ నిన్ను తల్లిలాగా అర్థం చేసుకుంది. నిన్ను చాలా కష్టాలు పెట్టాను. నన్ను క్షమించు కుమార్. పిన్ని, నువ్వెప్పుడు నన్ను కష్టాలు పెట్టలేదు. ఇంట్లో పెద్ద కొడుకుగా బాధ్యతలు నిర్వహించాను అంతే. నువ్విక పట్టణానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక నుండి మనందరం మన ఇంట్లోనే కలిసి ఉందాం. నేను మునుపట్లాగానే నీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాను. అప్పటి నుండి లత పూర్తిగా మారిపోయి అందరికంటే కుమార్నే ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please do like, share, and subscribe.